అంటే ఆవు కదా. గో అంటే ఏంటి? గో అంటే ఆవు. గోకుల్ నందన అని ఎందుకంటారు? నందన అంటే కృష్ణుని, గోవిందుని నందన అంటారు. గో అంటే ఆవులు. కాచిని గోకుల నందనుడు అంటారు. ఓకేనా? గోవింద స్వామి దగ్గర మర్చారు. గోవులకి గో అంటే ఏంటిదంటే ఆవులు, అందుకే ఆవులు ఎక్కువ ఉండే. చూసాము. నెక్స్ట్ చూడబోయే జంతువులు చిన్న చిన్న దూడలు అనమాట. చూడండి, చిన్న దూడలు ఇవి కదా. వాటికి ఎంత చిన్న ఆవు, అన్నీ వచ్చేస్తాయి. ఇంకా చూసావా ఆవుల వల్ల ఇంకా ఏమేమి లాభాలు ఉంటాయి చెప్పాలి. పాలిస్తుంది, మజ్జిగ వస్తుంది, పెరుగు, వెన్న నుంచి నెయ్యి తీసుకోవచ్చు. ఇంకా ఆవులు వ్యవసాయానికి ఉపయోగిస్తారు. అవునా? వ్యవసాయంలో పొలం దున్నడానికి ఆవుల్ని ఉపయోగిస్తారా? ఆవుల్ని పొలం దున్నడానికి ఉపయోగిస్తారు. బండిలో ఎద్దులు బండి కట్టేసి బండి లాక్కోపోవడానికి ఎద్దులను ఉపయోగిస్తారు. పొలం దున్నడానికి ఎన్ని పనులైనా చేయగలవు. బరువులు లాగడానికి, బండి లాగడానికి ఇలాంటివన్నీ చేస్తారు. తిరుపతిలో గోశాల. ఇక్కడ అన్ని జంతువులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? అన్ని రకాల ఆవులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. ఓకేనా? అన్ని జాతులకు సంబంధించినటువంటి ఎద్దులు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ ఉంటాయి. స్నేక్స్ అవి ఇక్కడ లేవు, అవి జూలో ఉంటాయి. జింకలు ఉన్నాయి, జింకలు ఉన్నాయి. అలాంటివన్నీ ఇక్కడ కొన్ని జంతువులు ఉన్నాయి అన్నమాట. అన్ని రకాల జంతువులు చూడొచ్చు మనం ఇక్కడికి వస్తే. తిరుపతి గోశాలకు వస్తే అన్ని రకాల జంతువుల్ని మనము చూడొచ్చు. ఓకే, గోశాల అంటే అది తోసి చెప్తాను చూడండి. మా తోసి కోసం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మంచి మంచి వీడియోస్ పెడతాము, చూసి ఆనందించండి. ఓకే, చెప్పండి మా. వెరీ గుడ్.